హాయ్ అండి, వెల్కమ్ టు తేజు రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మా బుడ్డోళ్ళు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యి ఉన్నారు. మా బ్రదర్ వాళ్ళ బాబు ఫంక్షన్ అయితే వెళ్తున్నాము. ఈ బుడ్డది బుడి అడుగులు వేసుకుంటే ఎలా నడుస్తుందో చూడండి. ముందే రెడీ అయిపోయింది, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని రెడీగా ఉంది. కిస్ పెట్టుకుందామంటే కూడా దగ్గరికి రాదండి. బయటికి ఎక్కడ తీసుకెళ్ళరు అని రెడీగా ఉందన్నమాట వాళ్ళ మమ్మీ దగ్గర. రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి. మా బుడ్డది పాపం ఆకలికి ఏడుస్తూ ఉంది. కారులో పాలు తాగి పాలు బట్టలు పట్టుకొని ఇంకా అలాగే ఉంది, ఇవ్వట్లేదు. మేము వచ్చేసరికి ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా జనం రాలేదు, వస్తున్నారు. వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. కేక్ కట్ చేసే లోపల కొన్ని ఎంటర్టైన్మెంట్స్ అరేంజ్ చేశారండి. ఫస్ట్ ఏమో ఇక్కడ లేడీస్తో క్యాట్ వాక్ అరేంజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళారనమాట అక్కడ. తర్వాత వీళ్ళు అయిపోగానే మళ్ళీ జెంట్స్ని పిలిచారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. తర్వాత జెంట్స్ని పిలిచారనమాట. ఇక్కడ డయాస్ పక్కనే పెద్ద స్క్రీన్ పెట్టారు, ఎవరైనా కనిపించకపోయినా అక్కడ చూసుకుంటారని. ఇంకా వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకొని రావట్లేదండి. ముందు చాలాసేపు పిలిచారు జెంట్స్ని. లేడీస్ వచ్చినంత ఫాస్ట్గా జెంట్స్ అయితే రాలేదు, కొంచెం సిగ్గుపడ్డారు. ఇంకా ఒక్కొక్కరు అలా వచ్చి కొంచెం ఫన్నీగా అట్లా మాట్లాడుతూ వచ్చారనమాట. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళంతా. ఈ లోపల ఈ బుడ్డోళ్ళు కూడా కింద డ్యాన్స్ వేస్తూ ఆడుతూ అలా ఎగురుతూ ఉన్నారు చూడండి. ఇంకా బర్త్డే బాబు ఎంటర్ అయ్యేటప్పుడు కారులో తీసుకొచ్చాడండి ఆ బుజ్జోడిని. చాలా బాగా వాడు అసలు ఏడవలేదు, కారులో చక్కగా వచ్చాడు. మా వాడు చిన్నప్పుడు కూడా ఇలాగే తీసుకొచ్చాము బర్త్డే అప్పుడు, వాడు కూడా ఏడవలేదు. పాపం పొగంతా అలా వేసారండి, అయినా వాడు ఏడవకుండా చక్కగా వచ్చాడు. ఫస్ట్ కనిపించలేదు, తర్వాత చిన్నగా ఆ పొగంతా వెళ్ళిపోయాక నిదానంగా తీసుకొచ్చారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం వెనకాల నిలబడి వచ్చారనమాట. ఈ లోపల వాళ్ళు ఫ్యామిలీ అవుట్డోర్ షూట్ తీసుకున్నారండి. మా పెద్దనాన్నగారు, పెద్దమ్మ, తమ్ముడు వాళ్ళంతా అది ఆ వీడియో ప్లే చేశారు స్క్రీన్ మీద, బోర్ కొట్టకుండా వాళ్ళకి. ఈ లోపల బాబుని రెడీ చేసుకొని కేక్ అదంతా రెడీ చేసుకొని డయాస్ మీద చేస్తున్నారనమాట. ఇక కేక్ కటింగ్కి ఫ్యామిలీ మొత్తం డయాస్ మీదకి వచ్చేసాము. వాడు అప్పటికి చాలా లేట్ అయిపోయింది, చాలా చిరాగ్గా ఏడుస్తున్నాడు అనమాట. చాలా వరకు ఇక బర్త్డేలప్పుడు పిల్లలు లాస్ట్ కేక్ కటింగ్ టైంకి ఏడవడం కామనే కదా. మా వాడు ఎప్పుడెప్పుడు ఆ కేక్ని కట్ చేస్తారు లాగేద్దామా అని చూస్తున్నాడు. ఇంకా వాడిని చూస్తున్నాను గబుక్కని ఎక్కడ లాగేస్తాడా అని. కేక్ కట్ చేసాక ఇంకా అక్షంతలకు కూర్చున్నారండి. ఫస్ట్ ఏమో అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వెళ్ళి అక్షంతలు వేసి వచ్చారు. తర్వాత నేను పిల్లలు వెళ్ళాము. అప్పటికి ఏడుస్తున్నానండి, వాడికి బాగా నిద్ర వచ్చేసినట్టుంది, అస్సలు ఉండట్లేదు. ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చేసామన్నమాట. ఇక్కడేమో నేను కుస్తీ పడుతున్నాను మటన్ ముక్కతో, ఊనే వీడియో కోసం షో చేస్తున్నాను తీసుకుందామని ఫన్నీగా. మీరు ఎంతమంది ఇలాగ ట్రై చేస్తారు తినడానికి? లోపల మటన్ది తీస్తాం కదండి, కామెంట్ చేయండి. కాసేపు ఊరిని అలా నవ్వుకున్నాము. మా బుడ్డది ఫ్రూట్ సలాడ్ వస్తే మొత్తం ముక్కలంతా అన్నీ పెట్టిందా కూరుకోలేదండి, మొత్తం తినాలంట. వాళ్ళ నాన్నకి, నాకు, వాళ్ళ అమ్మకి అందరికీ పెడుతుంది, వద్దు అన్నా ఊరుకోవట్లేదు. ఇంకా వాటినైతే లోపల పచ్చడి చేసేసింది. పిల్లలు ఒక్కసారి అనుకున్నారంటే అస్సలు వదలరండి. వాళ్ళు చెప్పిన మాట మనం వినిందాకా ఇంకా చేస్తూనే ఉంటారు. దానికన్నా మనం వాళ్ళు చెప్పింది చేసేయడమే బెటర్ అనిపించిద్ది. ఇక మా పాప ఫొటోస్ దిగుతూ సరిపోయింది. ఇక లాస్ట్లో ఏంటంటే పిల్లలతో డ్యాన్స్ వేయించారు. ఇంక సాంగ్స్ ప్లే చేస్తే ఇంకా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. మొత్తం అయిపోయాక ఎవరు ఫీల్ అవ్వకుండా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట, పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా వాళ్ళు మామూలుగా లేదండి, హ్యాపీగా అసలు ఒకరికొకరు నీకు గిఫ్ట్ నీకు వచ్చింది నాకు వచ్చింది అనుకుంటా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంటికి వచ్చి చూసిన తర్వాత అవి మ్యాజిక్ స్లేట్స్ అండ్ పాము పటాలు ఇలా ఉంటాయి కదా, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం వచ్చిందనమాట. బాబు పాప అందరు తీసుకున్నారు. ఇంక వచ్చిన దగ్గర నుంచి వాటితో ఆడటమే సరిపోతుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు.
ఇక లాస్ట్లో అందరం ఫొటోస్ దిగామండి. ఇక్కడేమో డ్రాయింగ్ వేస్తున్నాడు ఒక పెద్దాయన. ఎవరు కావాలంటే వాళ్ళ పిక్ని ఇలా డ్రా చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలందరూ క్యూ కట్టున్నారన్నమాట. ఒకరి తర్వాత నేను నిలబడున్నారు. మా పాప అయితే రాలేదండి. పాపం తర్వాత వేయించుకుందులే అనుకున్నాం కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇంకా మా బాబు పాప అయితే అక్కడ బెలూన్స్ అన్నీ పగలగొట్టేస్తున్నారండి. టూత్ పిక్ ఒకటి తీసుకున్నారు. మొత్తం ఒకటి తర్వాత గుచ్చి అన్నీ పగలగొట్టేస్తున్నారు. ఈ లాస్ట్లో బెలూన్స్కి వాళ్ళు బరువుకి వాటర్ పోసి పెట్టారనమాట. ఇంకా అది పగలగొట్టేసరికి మొత్తం వాటర్ అంతా కింద అయిపోయి చాలా ఇదిగా అయిపోయింది. అందుకని తిడుతున్నాము అలా చేయొద్దని. ఫంక్షన్ అప్పుడే అయిపోయిందండి. ఇందాక క్లిప్ మిస్ అయిందండి. నేను అక్షింతలు వేసేది అందుకని యాడ్ చేశాను ఇక్కడ. ఇంకా నేను పిల్లలు వెళ్ళి అక్షింతలు వేసాము. బావేమో రాలేదు, తనకి వర్క్ ఉంది, హాలిడే ఇవ్వలేదన్నమాట. కుదరలేదు. పాపం అప్పుడే ఇంకా ఆపాడండి వాడు బుడ్డోడు ఏడుపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.